వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ బంగ్లాదేశ్లో ఒక దళిత యువకుడిని చంపారు, కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తున్నారు, మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు. మీరు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తారు, అందుకే మీరు మాట్లాడరు. బంగ్లాదేశ్లో ఇద్దరు దళిత వ్యక్తుల్ని ఎలా సజీవ దహనం చేశారో చూశారు. గాజా స్ట్రిప్లో జరిగే దేనికైనా మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు, కానీ దళిత వ్యక్తి విషయంలో మీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. మీ నాలుకలు మూగబోయాయి. మీరు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైంది మీ బుజ్జగింపు విధానమే అని మండిపడ్డారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగం కాకుంటే హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదని ఆయన అన్నారు. గాజా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన, హిందువుల విషయంలో మౌనం వహిస్తున్నారన్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపినప్పుడు ప్రతిపక్షాలు స్పందించవని, బంగ్లాదేశ్లో మరణించిన వ్యక్తి హిందువు కాబట్టి మీరు మాట్లాడట్లేదన్నారు. అక్రమ వలసదారుల గురించి యోగి హెచ్చరిక జారీ చేశారు. తాము బంగ్లాదేశీయులు రోహింగ్యాలను బహిష్కరించినప్పుడు వారికి మద్దతు ఇవ్వకండి. మీరు చాలా మంది బంగ్లాదేశీలకు ఆధార్ కార్డులు తయారు చేయించి పాపం చేశారు. తాము వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి ముందు యోగి ఆక్రమణలపై మాట్లాడుతూ, ఏ స్మారక చిహ్నాన్ని, ఏ పురాతన ప్రదేశాన్ని ఆక్రమించినా అది ఎవ్వరైనా వారిని నేను విడిచిపెట్టేదే లేదని హెచ్చరించారు. శభాష్ యోగి అనకుండా మాట్లాడతారా? ఇది విన్న తర్వాత నిజంగా ఈరోజు భారతదేశానికి కావాల్సింది యోగి లాంటి సీఎంస్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఎస్, ఆర్ వాయిస్ మంచి కంటెంట్ అందిస్తోంది. ఆర్ వాయిస్ని ఆదుకోవాలి, ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అనుకునే ప్రతి ఒక్కరు దయచేసి ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.